ఇక రెండవ వారం ధనలాభం బాగా ఉంటుంది. అంతేకాకుండా మీ కులం యొక్క అంటే కులం అనేటువంటిది కాదు, మన సాంప్రదాయం పట్ల శ్రద్ధలు పెట్టడం అనేటువంటి జరుగుతుంటుంది. మన సాంప్రదాయాలు, మన భారతీయ సాంప్రదాయం అయితే ఏదైతే ఉందో ఆ సాంప్రదాయమందు శ్రద్ధ వహించడము, మీ కులదేవతలకు పూజ చేసుకోవడము. అంటే ఎందుకంటున్నానంటే కులము అని చెప్పి చాతుర్వర్ణం మయా సృష్టమని చెప్పి భగవంతుడు చెప్పాడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కులదేవత అన్ని నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఆ కులదేవతకు, మీ ఇంటి యొక్క దేవతకు, ఆమెనే కులదేవత అంటారు, ఆమెనే ఇంటి దేవత అంటారు. మీ ఇంటి యొక్క దేవతకు పూజలు పునస్కారాలు చేసుకోవడము, అలాంటి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడము, ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. గృహ నిర్మాణ యత్నం కూడా చేయడం జరుగుతుంది. కులాచార పద్ధతుల యందు మంచి జరుగుతుంటుంది మీకు. ఇక గృహ నిర్మాణం గురించి మీ బంధుమిత్రుల యొక్క సలహాలు తీసుకోవడం జరుగుతుంది.